2025 స్టార్టింగ్‌లో ఒక గ్రాండ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. అవును. సో ఈ ఎపిసోడ్ కోసం అయితే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా. అది కూడా రామ్ చరణ్ గారు, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక ఎపిసోడ్ అంటే మాత్రం సో అదో ఫెస్టివల్ ముందే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఖచ్చితంగా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కోసమే ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సినిమా గురించి ప్రమోషన్స్ లేవని, ఈవెంట్స్ లేవని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఉన్నటువంటి ఎన్బికెట ఈ షో అనేది ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పటికి ఇది 4వ సీజన్. 3 సీజన్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 4వ సీజన్ ఉన్నాడు. అండ్ ముఖ్యంగా ఈ 4వ సీజన్ లో చూసుకుంటే అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలే రావడం జరిగింది. అల్లు అర్జున్ దగ్గర నుంచి, ఇక్కడ సూర్య దగ్గర నుంచి, అండ్ దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి, సో రీసెంట్ గా వెంకటేష్ దగ్గర ఆయన సినిమా వస్తుంది. ఇక్కడ డాకు మహారాజ్ 2 సినిమాలు ప్రమోట్ చేసుకున్నారు. సో ఇప్పుడు సేమ్ అదే స్టేజ్ గా మనకు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కోసం అని రామ్ చరణ్ గారు కూడా రావడం జరిగింది. సో ఈ షోలో చూసుకుంటే నార్మల్ గా ఏ హీరో వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ షోకి వేరే అన్ని షోలు పక్కన పెడితే ఇక్కడ బాలయ్య బాబు షోకి వచ్చారంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏమేం చేశారు, ఎక్కడ చదివాడు, ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన అడగడానికి ట్రై చేస్తారు. షూటింగ్ లో నీకు ఎవరు ఇష్టమో, ఏ హీరోయిన్ ఇష్టం, ఇలా కూడా అడుగుతాం. చాలా ఫన్నీగా ముఖ్యంగా అందరూ ఇప్పుడు ఆయన పెద్ద మనిషి నార్మల్ గా చరణ్ అని ఇట్లా పిలవాలి కదా, వాళ్ళు బ్రో అని బాగా స్టైల్ గా ట్రెండింగ్ బట్టి ఫాలో అవుతుంటారు. సో ఈడ చూసుకుంటే మనకు ప్రభాస్ కూడా అప్పట్లో వచ్చాడు ఈ షోకి. సో అప్పుడు వచ్చినప్పుడు రామ్ చరణ్ కి ఫోన్ చేసి బాగా టీచ్ చేశారు అనమాట. సో ఇప్పుడు కూడా మరి రామ్ చరణ్ షోకి వచ్చాడు. సో ఆల్రెడీ ప్రభాస్ కి కూడా ఫోన్ కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని షూట్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. సో చేశారంట ఆయన ఫోన్. మరి ఇంకా రామ్ చరణ్ గారు కూడా చాలా ఫన్నీగా ఉంటారు కాబట్టి, అది కూడా ప్రభాస్ గారితో చాలా ఫన్నీగా ఉంటారు కాబట్టి, సో ఆయన కూడా చాలా విషయాలు బయట పెట్టారని తెలుస్తుంది. మరి ఇంక ఈ ఎపిసోడ్ ఎంత ఫన్నీగా ఉంటుంది అంటే ఆన్ స్క్రీనే రామ్ చరణ్ చాలా డీసెంట్ గా నాకేంద్ర అంటున్నాడు కానీ సంబంధించిన షూటింగ్ సంబంధించిన వీడియో కూడా, డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఎంత ఫన్నీగా ఉన్నారు, ఫుల్ ఫన్నీగా. అట్లా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉన్నప్పుడు అంత ఫన్నీగా ఉంటారు. సో మరి ఇప్పుడు ఇది ఆఫ్ స్క్రీన్ అంటే అది షో అయినప్పటికీ కూడా ఆఫ్ స్క్రీనే కాబట్టి, సో మరి వాళ్ళు ఎంత అల్లరి చేశారు అంటే ప్రభాస్ ఎంత టీజ్ చేశాడో అంత డబుల్ టీజ్ చేసిన విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు షోకి వెళ్ళిన వాళ్ళు. సో మొత్తానికైతే అసలు ఈ షో వచ్చిన తర్వాత ఇది ఏమంటారు ప్రోమో కానీ లేకపోతే దానికి సంబంధించి ఇది వచ్చిన తర్వాత మొత్తం కూడా తెలుస్తుంది అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటని. మనం రీసెంట్ టైంలో చూసాం అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఏ విధంగా ఉంటారు, వాళ్ళ పిల్లలతోని కానీ వాళ్ళ ఫ్యామిలీతోని, చిన్నప్పుడు ఎలాంటి చిలిపి పనులు చేసేవాడు. సో ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా రీసెంట్ గా మనకు చిరంజీవి గారు కూడా ఒక మెమరీ షేర్ చేసుకున్నారు. రానా దగ్గుబాటి, రామ్ చరణ్ ఇద్దరు కూడా చదువుకోమని చెప్తే కిటికీలోంచి దూకెళ్ళి నైట్ అంతా. సో ఆయన చేయాల్సిన ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా వరకు. సో ఇట్లాంటివన్నీ ఇంకా ఆయన చెప్పింది ఒకటే, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రోమో కానీ ఇది ఎపిసోడ్ వస్తే గానీ అన్ని తెలుస్తాయి అనమాట.